subscribe. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియా రాడ్ స్నేక్ ఫ్రెండ్స్. చాలా బిగ్ సైజులో ఉంది, చాలా అగ్రెసివ్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మేత వామ్కి వచ్చింటే మేత వామ్లో అట్లే పండుకొని తిని పండుపోయిందట. ఆయన ఎమ్మన్నే చూసి లోపలికి మన గుండు కిందికి పోయింది. గుండు కిందికి పోయింటే ఎమ్మన్నే నాకు ఫోన్ చేసినారు, అన్న ఇట్లా పాము ఉందని. నేను వెంటనే అక్కడికి వెళ్ళి రిస్క్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి స్నేకులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే రీసెంట్గా ఎట్లా ఎవరంటే ఎవరు పట్టుకునేకి పోవద్దండి, సాహసాలు చేయొద్దండి. దయచేసి చెప్తున్నాను మీకు, మళ్ళా చెప్తాను, మీరు దయచేసి ఇలాంటి సాహసాలు మాత్రం ఎవరు చేయొద్దండి. దగ్గరలో మీకు స్నేక్ క్యాచర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తే వాళ్ళు పట్టుకొని పోయి అడవిలో వదిలిపెడతారు. మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాన్న కూడా తీసుకుంటారులే, నా ఫేస్ ఒకసారి యూట్యూబ్లో ఉంది. రియాల్ ఇప్పుడేనా ఇంకా ఫస్ట్ చూపిస్తున్నా రియాల్ వీడియో తీపిస్తా ఏగా ఇట్లా వీడియో ఎట్లా వెళ్ళారా. సబ్స్క్రైబ్ చేయండి అన్న వీడియో. ఏందన్నా ఛానల్ యూట్యూబ్ అంజీ స్నేక్ క్యాచర్ వాడు అంత అంజే. మీరు చూస్తున్నది ఇండియా రాడ్ స్నేక్ ఫ్రెండ్స్, తెలుగులో జరపోతుంటారు. చాలా బిగ్ సైజులో ఉంది. అన్న వాళ్ళు మేతవామకి వస్తే ఈడెక్కడే పండుకొని ఉంది తిని ఎట్లట్లో చూసుకున్నారు కాబట్టి బాగా సరిపోయింది. లేకుంటే ఏమన్నా బయట చేస్తుండే. చాలా అగ్రెసివ్లో ఉంది. ఇలాంటి స్నేకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఉంటే మా లాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేయండి, మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలోకి వదిలిపెడతాం ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పాము చూపించాలరా చూపించి నానే పట్టుకుంటాను. మళ్ళీ మరి దూరలే కిందికి కళ్ళ తీయాల్సిందేమో అన్నా, లేకుంటే దానికి గుచ్చాడు. కానీ మురులు తగిలితే దెబ్బ తగిలితే దూరం బయట చూసుకుంటాడు. మీరు అనుకోవచ్చు పట్టుకోవచ్చులే ఏం కాదులే అనుకోవచ్చు. దానికి కొద్దిగా ఐడియాలు ఉంటాయి, ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే మేమంటే దానికి ఎట్లా ఏం కథ అనేది ఆలోచన చేసి పట్టుకుంటాము. ఎందుకంటే దయచేసి ఎవరైనా కానీ సాహసాలు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే హార్ట్ పేషెంట్లు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంచెం హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటాయి. చిన్న పిల్లలకు కానీ ఉంటుంది. ఎందుకంటే మీకు రీసెంట్గా ఎందుకంటే లటక్కన ఇవి బయట చేస్తే మీరు దగ్గరలో వెళ్ళలేరు అనమాట. దగ్గరలో ఇక్కడ హాస్పిటల్లో దగ్గరలో ఉండేదే వాళ్ళు వీళ్ళు మంత్రాలు తాయితలు వాటికి పోదాం మంత్రిస్తారు గింతరిస్తారు అని అట్లాంటివన్నీ ఎవరు చేయొద్దండి. డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మాకు ఫలానా పాము కొరికింది, ఫలానిది ఇట్లా కొరికింది మాకు అని జరపోతు కానీ ఈ నాగంబాము కానీ ఏదైనా కట్ల పురుగు కానీ రక్తపింజర కానీ ఏదైనా కానీ దాని పేరు మాకు ఇట్లా పలానా రోజు పలానా పాము కొరికింది మాకు అని చెప్తే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేస్తే మీకు సేవ్ అయిపోతారు. ఎందుకంటే మంత్రాలు తంత్రాలు తాయితులని ఎక్కువ ఎక్కడ తిరగద్దండి. డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉంటే దానికి ఎమ్మన్నే వెళ్ళిపోండి. ఇట్లానే నెగ్లెక్ట్ చేసి అక్కడ ఇక్కడ తిప్పి మనిషి ప్రాణాలు పోగొట్టుకోవద్దండి మధ్యలోన. దయచేసి చెప్తున్నాను. ఇక్కడ మీ ఇళ్ళ కాడ పొలాల్లోన ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మీరు పరిశుభ్రాలు నీట్గా ఉంటే అంత బాగుంటుంది. పరిశుభ్రాలు లేకుండా నీట్గా లేకుంటే చాలా ఇబ్బంది. మన ఇళ్ళ కాడ పరిశుభ్రాలు నీట్గా పెట్టుకోవాలా, నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఏ పాము ఏ పురుగు రాదు. చూస్తుందండి ఇప్పుడు.
లూజ్ పట్టుకుంటాడు అంటే మరి దానికి సేఫ్టీగా ఉంటేనే దాన్ని ఎట్లా పడితే అట్లా జారేసినే అది కొరకదనమాట. దానికి ఎఫెక్ట్ అనిపించినప్పుడు వస్తుంది. నానే నువ్వు ఎట్లా చూసివన్నా ముచ్చలు పోస్తుంటే ఆడే వచ్చేట్టంగా ఫోన్ చేసి నువ్వేం మానవుడు అలే ఊరికి ఒకటి చూసానేమో తప్పడా అది ఎఫెక్ట్ ఉన్నదనే చేసింది, లేకుండా చేస్తున్నది. వాము ఉండదు కదా చేను కాడితే ఎట్లా ఇబ్బంది అని పోత పోత చూస్తే పట్టించుకోము మేము. కానీ మా అన్న పోతు చూసింటాడు. నాకు అట్లా మనసులో పడింది దేవునితో ఊగుబండి అయితే మరి అట్లా సేఫ్టీగా ఉంటుంది అట్లా. నన్ను పోయేదాన్ని పట్టుకోకూడదు అనమాట. ఇప్పుడు మా ఇక్కడ అంటే మేతవాములు అవి ఉంటాయి కదా దగ్గర, మన వాళ్ళు తిరుగుతుంటారు, ఇబ్బంది అంతే. జతకుంటది ఆడది మగదా ఇది మగదే ఇంత కింగ్ ఎట్లా కనపడి మగదని మగదాన్ని అట్లా తెలిసిన తెలుపు ఉంటది ఎక్కువ. కానీ నా అమ్మ ఆడది అంటారు కదా అవి కాదు, దాంట్లోనే ఆడది మగది రెండు ఉంటాయి దాంట్లో. సుల్లా ఇవన్నీ సుల్లా ఫేక్ అంటే ఓన్లీ ఆడది ఒకటే ఉంటది అంటారు నా ఏమో. జనాలు ఏమంటారంటే నా అమ్మ ఆడిది జరపోతే మగుది అని. దీంట్లోనే పసుపు కలర్ లో ఉంటది అది ఆడిది. ఊపిరి పడుతుంది చూడుగా ప్యాకెట్ తేపరే ఎడిటింగ్ లేకుండా ఉంటది. మా ఊరిని చూస్తే నమ్ముతారు. ఆయన మీ మాత్రం కనపడాలి ఖచ్చితంగా. మేము ఫస్ట్ మీరే ఆడబోయింటి స్నేక్ అయితే చాలా ఫాలో అవుతా, నేను సబ్స్క్రైబ్ కానీ చాలా మందిని చేసుకున్నా కానీ తెలుదు ఫస్ట్. వయసు కాదు ఎప్పటి సంవత్సరానికి ఎంత అవుతుంది పాము? సంవత్సరానికి ఇప్పుడు 5 ఏళ్ళ పాము. 5 ఏండ్లు 5 ఏండ్లా గుడ్లు బాగా తింటే అంతే. మరోసారి తొలకరా అన్నని. ఇన్ని పుట్లు ఉంటాయి ఒకే దగ్గర పాములు. జారకుండదన్న పట్టుకుంటే అది జారకం భయంకరమైన జారకిది. జరనంగా ఆడదన్నా కొంచెం నిలబడుతుంది. ఆడదన్నా పెద్ద మిన్లా పుట్టినది ఇది. పాపం వాన పడుతుంటే మనం చూసుకున్నాము. 7 అడుగులు ఉంటుంది. 5 అది 2 పట్టుకోకూడదంట కదా కొలత. ఊరు చెప్పింది చాకుతో కొడితే ఏదేదో అవుతారు అట్లా ఇట్లా ఏం కాదు. అంటే చిక్క జనాలు చిక్క అంత పెట్టినారంట. మగతనం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. దీన్ని కాదులే తీసుకురా తొక్కతో కొట్టించుకుంటాను. అయినా అవన్నీ మూఢనమ్మకాలే అన్న, అవేం వాస్తవం కాదులే కానీ అంటారు అట్లా అంతే. అడుగు రాముడు కోత కొరితే బ్రహ్మాండం కోతి మరి ఇవన్నీ మా మేడ చూపదు. లేదు అవైతే మూఢనమ్మకాలే అన్న, కొడితే అది యాది కొరికితే చచ్చిపోకూడదు సామాన్యంగా. అంటే వాడు ఎంత హార్ట్ అటాక్ ఉండాలి. దీనికే చచ్చిపోము. ఏమంటే ధైర్యం ఉండాలి అంతే. హార్ట్ తీసుకోకూడదు ఎక్కువ. దీన్ని భయం మామూలుగా అంటే పాము అయితే మన బయల్లో ఉండేదైతే నాలుగే విషపూరితమైన ఉండేది. ఇక్కడ చూసి చెప్పనా అన్న, విషపూరితమైన పాములు ఏవేవో చెప్పు ఒకసారి. విషపూరితమైనవా? ఒకటి నాగమ్మ ఉంది. రెండోది వచ్చేసి కట్లపాము కానీ విషపూరితమైనదే. డబల్. అది వచ్చేసి ఇంకోటి వచ్చేసి రక్తపింజరి. ఫస్ట్ స్థానంలో ఉండేది కట్ల పురుగు. రెండో స్థానంలో ఉండేది రక్తపింజర. మూడో స్థానంలో ఉండేది నాగమ్మ.
ఈ 3 విషపూరితమైనటివి, భయంకరంగానే ఇష్టపడుతున్నాం. చాలా డేంజర్. ఈ 3 కొరికితే కొంచెం ప్రమాదం. ప్రమాదం అనేది కాదు, ఇంకా ఆన్ ది స్పాట్లో వెళ్ళిపోవాలి. ఇంకా ఆ. అవి లేవు ఇప్పుడు మన బయలులో లేవు అవి. యాన్ లేవు, యాన్ లేవు నువ్వు అనుకుంటావు. అట్లా వైరల్ చేయరా దేవనకొండలో అంతమంది కలుసుకుంటే లేపాల ఛానల్ని ఒకసారి. అటుకి బాగానే పనిలాడుతున్నారు మా వాళ్ళు. అదే అట్లా సపోర్ట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు అతను ఉన్నాడు, చదువుకుని లేడు అతను, అవు కరెక్ట్. చేసేకి రాదు అతనికి. అవు అవు చూసి లైక్ చేయంటే కూడా లైక్ చేసేకి కూడా రాదు అతనికి. మేము దూదేకుండా పాకిస్తాం ఈరోజు అయితే. తెలుదు నాకు ఛానల్ తెలుదు, అంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి ఇంకా ఛానల్ లేపుతాం. అట్లా క్లియర్గా మా ఫ్రెండ్ బొక్క